ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు పాఠశాల వద్ద మంగళవారం ఉదయం ఓ బాలిక కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కారులో వచ్చిన దుండగులు ఆమెను అపహరించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో సీఐ రామకోటయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు వెంటనే స్పందించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో దుండగులు భయపడ్డారు. బాలికను దేవరాజు గట్టు వద్ద వదిలేసి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఎలా చేయాలి, ఎలా అలర్ట్నెస్ గా ఉండాలి అని ఎక్కడికక్కడ చేసిన కృషి ఫలితంగా పోలీసు దిగ్బంధనానికి కూడా భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో ఇంత మా సిబ్బంది కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా టైమ్లీ రియాక్ట్ అయ్యి ఈ పాపని రక్షించుకోవడంలో మేము కృతకృత్యులయ్యాము. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే ఇక నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది, ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నో నోటీసులో ఒక 1 అవర్లోనే ఈ కేసును ఛేదించాము. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, 1 అవర్లో ఛేదించాము. థ్యాంక్ యూ. అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే మా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారికి, మా డిఎస్పీ నాగరాజు సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి ఛేదించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.